ఆర్ న్యూస్ చూస్తున్నారు. ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి భారీ ఎత్తున రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున మన మల్లారెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న మా అక్క మన మొత్తం రామాయణం చెప్పేసి ఆయన కష్టపడ్డది, బాధపడ్డది, మెకానికల్ ఉన్నది అన్ని చెప్పిండు. పాపం చాలా మంచోడమ్మా. ఒకటే చెప్తాక నేను, మీరు మోసపోకుండ్రి. 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే మోసపోయినాం. వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు అక్క. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు 4,000 ఇస్తున్నారు మా అమ్మమ్మలకు, నాయనమ్మలకు 2,000 ఇస్తున్నారు. అది పెద్ద మోసం. మన కేసీఆర్ కలిస్తే 3,000 వస్తుండే. మనకిప్పుడు 2 ఏళ్ల సంధి 1,000 పోతూనే ఉన్నాయి. మన అవ్వలకు అంత సంచులకు తూట్లు పడిపోయింది, చిల్లు పడిపోయింది. ఆ పైసలు బరకతే ఇస్తలేవు. అవ్వ అయితే మన్మరాళ్ళు ఎత్తుకునేది. అప్పుడైతే చాక్లెట్ ఇప్పిస్తుండే, అది ఇస్తుండే. ఇప్పుడు మన్మరాళ్ళే అవ్వలను పడుతున్నారు, ఏమి ఇప్పిస్తలేదు. అది అట్లా అయిపోయింది, ఉల్టా అయిపోయింది. కాబట్టి మహిళలను మోసం చేసినోడిని 11 తారీఖు ఓటు రూపంలో మనం జవాబు ఇవ్వాలి. ఏమేమి మోసం చేసిందంటే 4,000 ఇస్తాని 2,000 ఇచ్చింది.
తులం బంగారం ఇస్తాని మోసం చేసిండు. ఆడబిడ్డలకు 2500 ఇస్తాని మోసం చేసిండు. నెల నెలకు మన బిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాని మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. దినం తప్పి దినం నీళ్లు వస్తుండే, వారానికి ఒకసారి నీళ్లు వస్తలేవు. ఆ కరెంటు సరిగా వస్తలేవు, పింఛన్లు సరిగా ఇస్తలేరు. ఇగో ఇంత పెద్ద మోసం చేసినాక కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? 2 ఏళ్ళే ఇక్కడ వచ్చినోడే లేడు కాంగ్రెస్. బుయా బుయా నల్లకార్లలో వస్తుర్రు పోతుర్రు. ఓ పైల్వాళ్ళు ఓ దాదలు వచ్చినట్టే వస్తుర్రు. మొన్న నా మీరిడ లాల్గడి మరపేట్ల శ్రీనివాస్ రెడ్డి ఇట్లా కూర్చుంటే ఆ జంగయ్య వదిలేసేదో అంట పేరు మార్చుకొని పైల్వాళ్ళు లెక్క వచ్చి గుద్దుతున్నాడు. ఓ దళితుని బిడ్డను నెత్తిమల కొట్టిండు. ఏంటి వాళ్ళకి ఇట్లా ఓటు వేస్తే అక్క మనని బతకనియరు అక్క, మీకు దండం పెడుతున్నా. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోరు, కానీ కారు గుర్తుకేయండి. మీది అవకాశం మళ్ళా పడగొట్టకుర్రక్క. వీడికి ఓటేసి బాధపడుతున్నాం. ఈ అబద్ధాల రాజ్యం మనకు వద్దు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళ ప్రభుత్వంలో 60 ఏళ్ళు చేస్తే కరెంట్ ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, పెన్షన్లు ఇయ్యలే, రోడ్లు ఇయ్యలే, ఏది లేదు. దేశాన్ని దరిద్రం చేసి పెట్టారు. అదే మన కేసీఆర్ వచ్చినాక అన్నపూర్ణ రాష్ట్రం అక్క. మనం అమ్మమ్మ ఇంటికి పోతే, అత్తగారింటికి పోతే రోడ్ల పడితే ఓట్లే ఓట్లు, ఓట్లే ఓట్లు, ఓట్లే ఓట్లు. ఎండాకాలంలో 44,000 చెరువులు మన తెలంగాణ. మే నెల గలగలలాడుతుండే అక్క నీళ్లు. బోర్లలో ఇట్లా మీదికి వచ్చినాయి నీళ్లు. ఈ కాంగ్రెస్ వచ్చి ఎక్కడ పోయినాయో నీళ్ళు, ఎక్కడ పోయినాయో, ఆ కరెంట్ ఎక్కడ పోయిందో, ఆ పైసలు ఎక్కడ పోయిందో. పైసలు అయితే మొగలైతే గోస ఉందక్క. వాళ్ళు ఇంట్లో ఉండలేకపోతున్నారు, బయట ఉండలేకపోతున్నారు. ఇంటికి వస్తే పెళ్ళాం తిడుతుంది, బయటికి పోతే వంటలు ఖర్చులు లేవు. వాళ్ళ జేబులో కన్నీ చుట్లు పడ్డాయి. జేబులో బరకత లేవు, పైసలే లేవు. ఎందుకంటే ఇంతో అంతో మా అన్నలంతా ప్లాట్లు అమ్ముతురు, రియల్ ఎస్టేట్ చేదురు, రోజు ఒక బేరం చేసుకొని వచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ప్లాట్ అమ్మేది లేదు, ఏది లేదు. ఆ ఒడ్డలకు పోయినా కానీ చాలా వెళ్దామంటే కూడా బాధ అవుతుంది అలా. అందుకే ఇంత గోస మనం చూడలే. కరోనాలో కూడా ఇన్ని బాధలు రాలే మనకు పైసలకు. కాబట్టి అన్నలు మళ్ళా మీ రియల్ ఎస్టేట్ బాగా కావాలంటే, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే, మీ పైసలు మళ్ళా బరకత్ ఇవ్వాలంటే మళ్ళా మన కేసీఆర్ కు ఓటు వేయాలి, మన కారు గుర్తుకు ఓటు వేయాలి. మన కేసీఆర్ రోజులు మళ్ళా రావాలి, మన కేసీఆర్ మళ్ళా సీఎం కావాలి. మన సీఎం అయితేనే ఆయన ఈ రోడ్ వదిలేసాక సీఎం రోడ్ అంటారా కాదు. ఈ రోడ్లో పోతా పోతా తవ్వలాపి ఏమేం కావాలో అన్నిచ్చిపోయిందక్క. అప్పుడు పిల్ల తవ్వ ఉండే, ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ అయింది. మన కేసీఆర్ ఇచ్చింది. ఒక మహాత్ముడక్క. ఆయనను పట్టుకొని ఇంకా జైలు వేస్తామంటారు అక్క. వీళ్ళు ఏం చేయలేక అంత దొంగలేనక్క. ఇంత బాధలు పెడుతున్నారు. పని చేస్తాను అన్న జైల్లో పెడతారక్క. నువ్వు పని చేసి చూపి, నువ్వు నీళ్ళు ఇచ్చి చూపి. ఆ బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఒక్క బస్ వస్తలేదు. బస్సులే పని చేసి పేరుకే ఫ్రీ బస్. వీళ్లకు మోసానికి మోసంతోనే చేయాలి. 11 తారీఖు నాడు 3 ఉన్నారు నా బిడ్డలు. పర్ఫెక్ట్ వీళ్ళ 3 గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలక్క. భారీ మెజార్టీతో. ఒక్క ఓటు జగన్ కూడా పళ్ళు పోవద్దు. ఈ అవకాశం మళ్ళా రాదు మనకు. వీళ్ళు మరి పరిపాలన బ్రహ్మాండమైన విష్ణు 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 బ్రహ్మాండమైన రోజు నీకు సేవ చేస్తాడు, నీ పాదాల కాడ ఉంటాడు. జగ్గారెడ్డి కూడా నేను సేవ చేస్తా అంటే నేను ఇచ్చిన ఆయనకు. మా బిడ్డ కూడా మంచిగా నేను ఉంటా, అందరికి సేవ చేస్తా, నేను చదువుకున్నా, నేను లీడర్ అయితే అంటే మహిళ వస్తే సేవ చేస్తారు. ఇద్దరు మొగలు ఈమెకు ఒక్క ఓటేస్తే 2 పని చేస్తారు. వాళ్ళు ఇట్లా ప్రభాకర్ రెడ్డి చేస్తారు, ఈయన చేస్తారు. కాబట్టి మనం మర్చిపోవద్దమ్మా. అక్క జిల్లాలో 11 తారీఖు నాడు మనమంతా కూడా ఈ రోడ్లు నా సొంతం డబ్బులతో నేర్పించినక్క. మా అక్క చెల్లెళ్ళకు బురదంటొద్దు, బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు ఆడుతుంటే ఎవరికి కూడా బురదంటొద్దు, బట్ట అంటొద్దు నా సొంతం డబ్బులతో నేను నేర్పించినక్క. అసలు కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిడుతున్నారు. అరే ఏమైనా చేసి తింటుండ్రు భయా,
పని చేసి నేను తిట్టుండ్రి. 2500 ఇస్తాను నెలకు. ఇప్పుడు ₹1 లేదు ఆడబిడ్డలకు లేదు. అదే మాదిరిగా మన బిడ్డలకు స్కూటీ ఇస్తాను, కాలేజీ పోతుంది, స్కూటీ లేదు, అసలు ఇస్తనే లేదు. ఒకటి ఆడబిడ్డలకు మాట ఇచ్చి ఇవ్వకపోతే మేము ఉసురు కలగదు అంట వాళ్ళకి. ఎంత ఘోరం! మాట ఇచ్చారు, గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చారు, మళ్ళా కోటీశ్వరం చేస్తా అంటారు. మా మహిళలను కోటీశ్వరం, ఇంకా ఉన్న ఇస్తే చాలు కోటీశ్వరం తెచ్చిపెట్టు. ఆ తులం బంగారం ఇస్తే చాలు, అవి ఇయ్యలేదంటే కోటీశ్వరం చేస్తారు. కోటి ఎక్కడ చేస్తావు? ఉన్నాయి, మా అక్కలకు చెల్లెళ్ళకు బాకున్నాయి. ప్రతి రూపాయి బాకీతో చెల్లి ఒకటే అంట, మీ బాకీ మీకు రావాలంటే మళ్ళా కారు గుర్తుకు ఓటేయాలంట. వాళ్ళు ఇప్పుడు మంచి మోకా వచ్చిందంట, మీకు మంచి అవకాశం వచ్చింది. మన బాకీలన్నీ తీరాలంటే కారు గుర్తుకు గుంతి 11 వాళ్ళక కసితోని మన కారు గుర్తు మీద ఓటేయాలంట. అప్పుడైతే మన తను మీద కసి తీస్తుందక్క, వాళ్ళ మీద పగ తీరాలంటే, మనం చేయాలంటే వాళ్ళ మీద కారుతో ఓటుతోటే మనం చూపించాలి. ఇది ఒక్కసారి మర్చిపోవద్దు. మళ్ళా మనకు నీళ్లు రావాలంటే, మన పింఛన్లు మనకు రావాలంటే, మనం మంచిగా చేయాలంటే మనం కారు గుర్తుకోండి అక్క. ఆ బతుకమ్మ చీరలు ఇస్తారు, అవి ఇస్తనే లేదు. ఇక అవన్నీ ఒక్కటి ఇస్తలేరక్క, వాళ్ళు ఏం చేయరక్క. 2 ఏళ్ళు అయింది. వాళ్ళని ఎప్పుడైనా చూసినారక్క? వాళ్ళ మొక్కలు ఎప్పుడైనా చూసిరా కాంగ్రెస్ వాళ్ళు? మొన్న గుండె మీద కొంచెం చూడు, అప్పుడే చూసిండ్రు ఆ టీవీలలో. అంతకుముందు అయితే ఒక్కడు కనిపించలేదు. 2 ఏళ్ళు వాళ్ళకి రైతు బంధు లేదు, ఏ బంధు లేదే, దళిత బంధు లేదు, అన్ని బంద్ చేస్తారు. ఉన్న బంధులన్నీ బంద్ చేసినారు. అచ్చా, నేను ఒకటే చెప్తున్నా, నేను నా సొంత డబ్బులతోటి ఈ ఊరంతా రోడ్లు వేపిస్తా. ఎందుకంటే మా అక్కలకు చెల్లెళ్లకు మట్టి అంటొద్దు. బోనాలకు చేసినా, బతుకమ్మ ఎదిగినా మా చెల్లెళ్ళకు గుర్రంటొద్దని నా సొంతం పైసలతో చేసినట్ట. మీకంతా సగం ధరకే లాల్గడి మలక్పేట్ల CBSE స్కూల్ పెడుతున్నాక 15 దినాలు అయినాక మా అక్కలకు వైద్యం కానీ, మన పిల్లలకు స్కూల్ కానీ ప్రతి ఒక్కరికి చేసే బాధ్యత నాదే అక్క. నేను వదలక్క ఒక్కరికి డిపాజిట్ కూడా రాని అక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళా అంటే మజాక్ అనుకుంటారు. ఏదో పార్లమెంటు పూలమెంటు ఇంకా దొడ్డుకున్నాం అనుకుంటారు. మళ్ళా అంటే ఓటుతోని చూపిస్తారు మా అక్కలు చెల్లెళ్ళు. నీ ముంగట్టే స్కూల్ కడుతున్నాక నీ పిల్లల కోసము, నీ మన్మళ్ళ కోసము సగం ధరకే ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నా. 15 దినాలు ఉగాది నాడే ఓపెనింగ్. అది ఈ ఆనాడే ఏ బాధ వచ్చినా వైద్యం నా హాస్పిటల్, ఏ బాధ వచ్చినా నేనున్నా, ప్రతిదీ నేనున్నా. కానీ మీరు ఒకటే 11 తారీఖు 5 భారీ మెజారిటీతో, ఒకటే పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు, కారు గుర్తే. ఇంకొకటి అక్క, మన ఊరు ఆడబిడ్డ చైర్మన్ ఇస్తున్నాం అక్క. ఎంత బాగుంటుంది చైర్మన్ ఇస్తే. 16 తారీఖు నాడు మన ఆడబిడ్డకు, మన వనజమ్మకు, మన ఊరికి 16 తారీఖు నాడు చైర్మన్ తోటి స్వాగతం పలుకుతున్నాం. చైర్మన్ అయిపోయినామ్మా, వనజమ్మ చైర్మన్ అమ్మా మన ముఖం మీద అప్పుడే కళ వచ్చేసింది. చైర్మన్ కళ వచ్చేసింది. మీ ఊరికే సెలెక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి మీద చేసిన సేవలకు నేను చైర్మన్ డిక్లేర్ చేసినమ్మా. మీ ఊరికి గట్టిగా చెప్పండి. కారు గుర్తుకే విజయబాబు నడవా, అక్కడ కనగొచ్చి నడవా భాష. అంత దౌర్జన్యమా మీకు? అంత రుబాబా మీకు కాంగ్రెస్ వాళ్ళకు? వీళ్ళకి ఒకటి 11 తారీఖు బుద్ధి చెప్పాలక్క. మళ్ళా 11 తారీఖు ఓటు కారు గుర్తు కోటేస్తే ఇటెంకల మళ్ళా ఇటెంకల రాకుండా చేయాలక్క వాళ్ళని. దయచేసి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు కారు గుర్తుకే మన విష్ణులకే, కవితమ్మకే, జంగన్నకే, మల్లన్నకే, కేటీఆర్కే
అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అక్క. ఇంతసేపు ఎండలు కూర్చోబెట్టినందుకు ఏం అనుకోవద్దు అక్క, చిట్టకూర అక్క.